ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు అనుకుంటారు, మా జీవితంలో ఏ సమస్యలు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా సుఖంగా సంతోషంగా జరిగిపోవాలా, అలా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అలా కోరుకోవడానికి ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఆ రోజంతా బాగుండాలి, బాగుండేలా చెయ్యాలి అంటే ఏం చేయాలి, ఏ మంత్రం జపించాలి, ఏ శ్లోకం చెప్పాలి, ఏ స్తోత్రం చెప్పాలి గురుగారు? చాలా చక్కటి ప్రశ్న ఇది. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే బ్రహ్మీ ముహూర్తంలో, ఇప్పుడైతే కొందరు 9 గంటలకో 10 గంటలకో నిద్ర లేవటం అలవాటైపోయింది. వాట్సాప్లు, చీటింగ్లు, చాటింగ్లు అని. ఆ రోజుల్లో అటువంటివి కాకుండా బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద అంటూ ఆ అమ్మవారిని గౌరీ అనుకుంటూ ప్రార్థన చేసుకునేవాళ్ళు. త్రిశక్తులు మన చేతుల్లోనే ఉన్నాయి, మన కరములే శుభకరములు, లాభకరములు అని ఈ విధంగా ఆ ముద్రలు కూడా కొన్ని గతంలో చెప్పడం జరిగింది. అవి ఈ కరి ముద్రతో ఇలా చేస్తున్నప్పుడు ఇవి ఏనుగు తొండములుగా భావించి మనం ఇలా అనుకుంటుంటే ఇది లాభకరి, ధనం అందుకునే కరం, అది శుభకరి. ఇదేమో సూర్యనాడికి సంబంధించింది, చంద్రనాడికి సంబంధించింది. ఈ ఇరువైపులా ఇలా అనుకొని మనం ప్రార్థన చేసుకుంటూ నాకు ఈ రోజంతా శుభకరంగా లాభకరంగా ఉండాలి అని ఆ శ్రీకరిని వేడుకోవాలి. శ్రీకరి అంటే లక్ష్మీదేవి, సిరుల తల్లి. అందరికీ కావాల్సింది ఈ రోజుల్లో ధనం. ఆ ధనలక్ష్మి, గజలక్ష్మి, అందుకని నేను ఏకంగా అమ్మవారు చేతి నుండి నాణ్యాలు పడుతున్నట్టు మళ్ళీ అటు ఇటు లాభకరి శుభకరి అనే గజముల్ని చిత్రించి అందజేస్తుంటారు. సహజంగా ఇదేంటంటే ప్రతి ఒక్కరికి లాభాన్ని ఆశిస్తుంటారు, ఏ వ్యాపారమైనా. అదేవిధంగా శుభములు కూడా కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మీదేవిని ఆరాధిస్తే మాత్రం సరిపోదు, మనం కూడా కృషి దానితో పాటు చేయాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహా ఋషులు అవుతారు అనేది. కాబట్టి ఈ లాభకరి శుభకరి ముద్రతో కనుక వారు ఉదయమే అనుకుంటూ ఆ బొటన వేళ్ళని ఇలా తీసుకొచ్చి మనం ఈ సంకేతంతో నాకు ఈ రోజంతా విజయవంతంగా ఉంటుంది అని మనం విక్టరీ ముద్రలాగా అనుకొని విజయ ముద్రగా భావిస్తూ ఇలా చేయటం వలన తప్పకుండా వారికి ఆ రోజంతా విజయవంతంగా ఉంటుంది, లాభకరంగా ఉంటుంది, శుభకరంగా ఉంటుంది. అదేవిధంగా మరొక ముద్ర, ప్రతి ఒక్కరికి ఈరోజు నిద్రలేచిన వెంటనే టెన్షన్తో ప్రారంభం. ఈరోజు ఎటువంటి నెగటివ్ సంభవాలు మనకు ఎదురు చూడాల్సి వస్తుందో, ఎటువంటి పరిణామాలు ఉంటాయో, ఏమవుతుందో, ఏ విధంగా ఎదుర్కోవాలో, అప్పులోడు కనిపిస్తే ఏ విధంగా తప్పించుకోవాలో, ఈ విధంగా కొందరు ఆలోచనలతోనే సందిగ్ధావస్థలో నిద్రలేస్తుంటారు. అటువంటి వారు ముఖ్యంగా చేయాల్సిన ఒక అతి ముఖ్యమైన సిద్ధ రహస్యమైన ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర ఏంటంటే ఈ కరము, శుభకరము, లాభకరము, శ్రీకరం. అందుకని మనం ఇలా ఆశీర్వాదం చేస్తుంటాం. ఆశీర్వచనములు చేసేటప్పుడు 72,000 నాడులు ప్రవహించి అనేక శక్తులు, పంచభూతముల యొక్క శక్తులు ప్రవహించి వారికి ఆశీస్సులు అందుతూ ఉంటుంది. ఈ రోజుల్లో షేక్ హ్యాండ్లు అవి ఇస్తుంటారు. అలా కాకుండా ఇరు చేతులని ఇలా జోడించి నమస్కారం అనే సంస్కారంతో వాళ్ళు ఇలా అన్నప్పుడు పాజిటివ్ నెగటివ్ ఏకమై ఒక విద్యుత్ శక్తి, ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఎదుటి వారి హృదయాల్లో కూడా మన నమస్కారము, మన సంస్కారాన్ని తెలియచేస్తూ మనకు మంచి చేయడానికి వారి ఆత్మలోని పరమాత్మ ఆస్కారం కల్పిస్తుంది. కాబట్టి ఈ ముద్రను, నమస్కార ముద్రతో ఎదుటి వారి దగ్గరికి వెళితే వారు మనకు అనుకూలంగా మారటము జరుగుతుంది. ముఖ్యంగా ఈ 5 వేళ్ళు పంచభూతములకు ప్రతీక, సంకేతం. ఇదేమో అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, భూతత్వము, జలతత్వము. ఈ పంచభూతములు మన చేతిలోనే ఉన్నాయి.
కొందరికి ఏలినాటి శని ప్రభావం వచ్చింది, లేకుంటే ఇంకేదో అష్టమ శని ప్రభావం వలనో, 8వ తారీఖు పుట్టానో, లేకుంటే ఉత్తరాభాద్రానో, పుష్యమి నక్షత్రమనో, అనురాధ నక్షత్రమనో, ఈ విధంగా శని దశలో మనం జన్మించాము, ఏమైనా జరిగిపోతుందేమో, ఆ రోజంతా బిక్కుబిక్కుమంటూనే మనోభీతితో ఉంటారు. ఆ ఉండటం కాస్త తగ్గించుకొని పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. ఇంతకు ఆ నెగిటివ్ థాట్స్ను తొక్కి పట్టడం ఎలా, దానికి ముఖ్యమైన ఒక ముద్ర ఈ విధంగా చేసుకుంటూ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఈ విధంగా అనుకుంటూ ఆ నెగిటివ్ని మనం బంధించాలి. ఆ నెగిటివ్ని బంధించడం అంటే ఈ విధంగా బంధించుకోవాలి. ఇది చేసినప్పుడు మెల్లమెల్లగా ఈ 2 వేళ్ళు ఇలా మారినప్పుడు ఈ ఆకాశ తత్వానికి పైన ఉన్నది, ఈ జలతత్వము అగ్నితత్వము కింద ఉంది, ఇవి 2 ఏకమవుతుంది. భూతత్వం వాయుతత్వం ఈ పాజిటివ్ 2 మనల్ని ఇలా సూచిస్తున్నాయి. ఈ ముద్రనే ఈ విధంగా చేస్తే గణేష ముద్ర, లక్ష్మీ గణపతి ముద్రగా ఈ భావిస్తూ ఓం లక్ష్మీ గణపతి అయి నమః అనుకోని చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల, ఈ ముద్ర చేయటం వలన శని దోషాలు కూడా తగ్గుతాయి. విఘ్నేశ్వరుడిని హనుమంతుడిని శనీశ్వరుడు పట్టకుండా వదిలేశాడు. కాబట్టి ఈ ముద్ర చేయటం వలన తప్పకుండా వాళ్ళకి శని దోష నివారణ కలిగి, భయం మనోభీతి ఇవన్నీ తగ్గి అన్నింటా విజయం చేకూరుతుంది, శుభకరంగా ఉంటుంది, ఆ రోజంతా లాభకరంగానూ ఉంటుంది. అవి చేసుకోవడం వలన, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం వలన వారికి అన్నింటా విజయం చేకూరుతుంది, విఘ్నాలు అన్నవి ఉండవు. అంటే ఈ లక్ష్మీ గణపతి అనేది ఎలాగొచ్చింది గురుగారు అంటే, మామూలుగా ఇప్పుడు కూడా సెపరేట్గా ఉండాలి కదా, లక్ష్మికి గణపతి అన్ని 2 కలిపి పెట్టడం అనేది దానికి పురాణాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. గణపతి తోడ పైన అమ్మవారు కూర్చొని ఉంటుంది. కొన్ని ఆగమ శాస్త్ర ప్రకారం ప్రామాణికమైన ఆధారాలు ఒక రకంగా ఉన్నాయి, శిల్పశాస్త్ర ప్రకారం మరొక రకంగా ఉన్నాయి, ఆలయ శాస్త్ర ప్రకారం ఒక రకంగా ఉన్నాయి. అమ్మవారు అక్కడున్న అమ్మవారు శక్తి అని కొందరు శక్తి గణపతి అంటుంటారు, ఇంకొందరు లక్ష్మీ గణపతి అంటుంటారు. అసలైన విషయం ఏంటయ్యా అంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ అసురులు సురులు అటు ఇటు వాసుకితో ఆ మందర పర్వతాన్ని మదిస్తున్నప్పుడు, మదనం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా పుట్టింది ఏంటంటే హాలాహలం. ఆ పరమేశ్వరుడు తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యి దగ్ధమయ్యేది అనేది ఒకటి ఉంది. ఈ విధంగా ఎందుకు జరిగింది? ఆ ఆదిశేషువే ఉన్నాడు, ఆ వాసుకి సర్పం ఉంది, ఆ పరమేశ్వరుడు హాలాహలాన్ని తీసుకున్నాడు, ఆ మహావిష్ణువే కూర్మావతారం ఎత్తాడు. ఆటంకాలు ఎందుకు అయ్యాయి? అమృతం రావాలి కానీ హాలాహలం ఎందుకు వచ్చింది, విఘ్నం ఎందుకు కలిగింది అని అన్నప్పుడు పరమేశ్వరుడు చిరుమందహాసంతో, బాబు మొదట ఏ కార్యం ప్రారంభించినా వినాయకుడిని ఆరాధించాలి, విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే ఓం విఘ్నేశ్వరాయ నమః అనుకుంటూ కోరుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత మీరు ప్రారంభించాల్సింది. అందువల్లే మీకు హాలాహలం అందింది. కాబట్టి ఆ గణపతిని వేడుకోండి, విఘ్నాలు లేకుండా చేయవయ్యా, ఏదైతే మొదట మాకు మదనం చేసినప్పుడు పుట్టుకొస్తుందో అది నీకే సమర్పించుకుంటాం అనేసరికి వాళ్ళు మళ్ళీ క్షీరసాగర మదనం చేశారు. అక్కడ మహాలక్ష్మి పుట్టుకొచ్చింది. ఆ మహాలక్ష్మి వచ్చేసరికి అంతటి అందమైన అమ్మాయి సరాసరి వచ్చేసరికి దేవతలందరూ ఇచ్చిన మాట ప్రకారం అసురులు కూడా ఒప్పుకోవడం జరిగింది. గణపతి నీవే తీసుకోవయ్యా, మొట్టమొదటిసారిగా ఏదైతే వస్తుందో ఆ అమ్మవారిని నీకే సమర్పిస్తున్నాం అన్నప్పుడు ఆయన తీసుకొచ్చి
పుత్రికా సమానంగా తన తొడపైన కూర్చోబెట్టుకుంటాడు. ఉమ్, ఏ తండ్రి అయినా అదే చేస్తుంటాడు. చివరికి ఆమె కూర్చున్న తర్వాత అమృతము వచ్చిన వెంటనే ఉమ్, ఆ మోహిని అవతారంతో విష్ణువు అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఉమ్, దేవతలకు న్యాయం చేకూర్చాడు. ఇది ఆ న్యాయసమ్మతంగా విష్ణువు పంచిన విధానం చూసి ఉమ్, గణపతి ఆనందంగా నవ్వుతూ, ఉమ్, నీకు సరి అయిన ఉమ్, పత్ని ఈ అమ్మాయి, ఉమ్, ఈ లక్ష్మీదేవిని నీకే బహుమానంగా ఇస్తున్నాను ఉమ్, అని ఇవ్వటము జరిగింది. ఇప్పుడు పుత్రికా సమానమే కదా అమ్మవారు. ఉమ్, అటువంటి అమ్మవారిని ఆయన పత్నిగా స్వీకరించాడని అదొక పురాణ గాథ ఉంది. ఇది తమిళ సిద్ధాంతం ప్రకారం. ఉమ్, కాబట్టి ఆ అమ్మవారి శక్తి లక్ష్మి ఉమ్, ఆయనకు భార్య కాదు, అదే. కొందరు పొరబడుతుంటారు. ఉమ్, పుత్రికా సమానురాలుగా అక్కడ ఉంది. అందుకని లక్ష్మీ గణపతి. లక్ష్మీ గణపతి ఆ రోజు నుండి అలా పిలువబడుతున్నాడు. ఉమ్, కొందరు శక్తి గణపతిగా ఆరాధిస్తుంటారు. ఉమ్, అది సహజంగా శిల్పశాస్త్రాల్లో తాంత్రిక విధానాల్లో ఇంకొక రకంగా కూడా ఉంది. ఉమ్, ఆ శక్తి ముద్రతో ఆయన తొండము ఉమ్, ఆ యోని దగ్గర నమస్కరిస్తున్నట్టు ఉంటుంది. ఉమ్, అది రకరకాలుగా అనుకుంటుంటారు, కానీ యోని పూజలో అదొక ముద్ర ఉంది. కాబట్టి మనం వీలైనంత వరకు అపార్థం చేసుకోకుండా ఆ యోని అనేది కాలరాత్రి, ఉమ్, కృష్ణబిలము, అటువంటి కామాఖ్యాదేవి శక్తి తత్వము. ఉమ్, కాబట్టి మనం ఏదైనా చూసే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. అప్పటి నుండి మనం లక్ష్మీ గణపతిని ఆరాధిస్తూ వస్తుంటాం. అంటే సకల ఐశ్వర్యాలు కానీ ఏది కావాల్సిన లక్ష్మీ గణపతి ఆరాధన. అందుకని నార్త్ వైపు ఎక్కువగా దీపావళి రోజుల్లో లక్ష్మీ గణపతులనే ఆరాధిస్తుంటారు. గురుగారు